రమ్య గారు ఇస్తాను, శివపార్తి గారు, రమ్య గారు మాట్లాడితే. రమ్య గారు, ఇది పుణ్యశీల గారి వెర్షన్. వైసీపీ మీద ఎందుకు అంటారో మనం చేసిన గుర్తు లేదా అన్నది. వాళ్ళు అన్ని చేశారు కాబట్టే 11 సీట్లకు అంకితం చేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టారు జనాలు. మాట్లాడుతున్నారు ఈ రోజున మీరు మాట్లాడుతున్నారు కాదండి, పుణ్యశీల గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్నారు డిస్టర్బ్ చేయలేదు, మీకు నేను అవకాశం ఇస్తాను. వాళ్ళిద్దరికీ మీరే సమాధానం చెప్పాలి కాబట్టి మీకే ఎక్కువ సమయం నేను ఇస్తాను, వెయిట్ చేయండి. క్రాస్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదు. బోరుగడ్డ అనిలు పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి కూడా మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారండి? మరి పంచ ప్రభాకర్ అనే వ్యక్తి షర్మిల గారి గురించి, చీర గురించి, ఆవిడ పుట్టుక గురించి మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు? రోజా మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు? కొడాలి నాని అంత అసభ్యంగా మాట్లాడినప్పుడు వీళ్ళు ఏమైపోయారు? వీళ్ళ దాకా వస్తే వీళ్ళకి తెలిసిద్దా? పైగా ఇంకో మాట మాట్లాడారు, మీరు ఇందాక అడిగారు, జోసఫ్ అండి, బచ్చల కూర జోసఫ్ అతని పేరు. రావణ అని చెప్పేసి అతను ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సరా, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సరా, లేకపోతే ఆయన ఏదైనా జర్నలిస్టా? అది ఫస్ట్ క్లారిటీ తీసుకోండి. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు కదా ఇందాక, ఫస్ట్ ఆయన యూట్యూబరా లేకపోతే ఆయన మాట్లాడింది ఏంటండి? ఆయన మాట్లాడింది విన్నామా? వాయిస్ రావట్లేదు. నాకు దేశం అంటే భక్తి లేదు, నాకు దేశం అంటే ఇష్టం లేదు, ఉగ్రవాదులు అని చెప్పి మాట్లాడినప్పుడు దేశద్రోహం కేసు పెడతారు. ఎందుకు పెట్టరండి? అంటే ఇష్టానుసారంగా మాట్లాడితే పెట్టకుండా ఉంటారు. ఎవరినో ప్రశ్నిస్తేనో, యువరాజును అంటేనో, వాళ్ళనంటేనో, వీళ్ళనంటేనో పెట్టలేదండి ఆ కేసు. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడాడు? ఎందుకండి ఇందాక అరగంట క్రితం ఆయన ఛానల్లో ఎందుకండి చాలా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి? ఎందుకండి? వాళ్ళ దగ్గర డిలీట్ అయిపోయినా మా దగ్గర ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయము. కానీ డిలీట్ చేశారు కదా, అంత భయం ఎందుకు, అంత ఉలుకుపాటు ఎందుకు? మరి వాళ్ళకి డిలీట్ చేశారా లేదా? డిలీట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు మేము ఏం చేసినాను. వీళ్ళు చేసేది ఒకటేనండి, వైసీపీ వాళ్ళు ఫస్ట్ చేసేది శవ రాజకీయాలు, తర్వాత చేసేది కుల రాజకీయాలు. లేదా ఏదన్నా డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటే పక్కన వాళ్ళ మీద నిందలేయటం, వీళ్ళు చెప్పిందే కరెక్టు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతారని చెప్పేసి ఇష్టానుసారంగా నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పడం. ఏం చేశారండి లాస్ట్ 5 ఏళ్లలో? వీళ్ళు చేసింది ఏంటి? 5 ఏళ్లలో ఏమైనా చేశారా? ఎంతమందిని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని ఈడ్చుకెళ్లారు, ఎంతమందిని హింసించారు. ఈ రోజున వచ్చి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు, వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు, మహిళల గురించి మాట్లాడుతూ ఉంటారు, హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారు. జనాల దగ్గర హక్కులు లాక్కొని జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి బయటకు రావాలన్నా భయపడేలాగా చేసిన వీళ్ళు ఈ రోజున హక్కుల గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే అసలు రైతులకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. రైతులు పంట పొలాలు నష్టం జరిగితే ఆయన పెద్ద టెంట్ వేసుకొని, పెద్ద స్టేజ్ వేసుకొని, స్టేజ్ మీద కూర్చొని రైతులను పరామర్శిస్తూ ఉంటారమ్మా మీ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా మాట్లాడతారు. ఇదేనా మీరు మాట్లాడేది? ఏం చేశారమ్మా? ఆక్వా రైతులకు ఏం చేశారు? విద్యుత్ ఇస్తానని చెప్పారు, ₹1.5 చేస్తామని చెప్పారు, అది కూడా చేయకుండా విద్యుత్ రేట్లు పెంచింది కాక కరెంట్ అసలు ఎప్పుడన్నా విద్యుత్ ఉందా? రైతులకు ఉందా? 5,000 కోట్లు స్వాహా చేశారు. మళ్ళీ ఇవన్నీ మీరు పెట్టుకొని అమరావతి అట్లా జరగట్లేదు, ఇది జరగట్లేదు, కూటమి ప్రభుత్వం ఇది చేస్తుందని అంటే ఫస్ట్ మీరేమీ చేయలేదు కాబట్టి మీరు ఇంటికి అంకితం అయిపోయారు, అది తెలుసుకోండి. అంతేగాని మీరు ఇష్టానుసారంగా మాట్లాడడం, ఆ యూట్యూబర్ ఏదో ఇష్టానుసారంగా పెడితే కేసులు పెట్టారు. ఎందుకు పెట్టరు? రాజద్రోహం కేసు పెట్టారు అంటే ఎంత దేశం గురించి మాట్లాడాడు ఆయన. మరి అంత భయపడే వ్యక్తి ఎందుకు డిలీట్ చేసుకున్నాడు? డిలీట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వీడియోస్ డిలీట్ చేయాల్సిన అవసరం ఏంటి? అరగంట క్రితం డిలీట్ చేశారో లేదో చూడండి వర్మ గారు, మా దగ్గర ఉన్నాయి. ఆయన డిలీట్ చేసినా కూడా వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి, ఎనీ టైం మేము ప్లే చేస్తాం. అంటే వీళ్ళు మాట్లాడితేనేమో ఏదైనా మాట్లాడచ్చు, మేము ఏది మాట్లాడినా సంస్కృతంలో కలిపి చేస్తారనమాట. సో ఇప్పుడు ఏంటి అతనికి కరెక్ట్ అంటారు ఈ సెక్షన్, అంతేనా మీ వెర్షన్? కరెక్టేనండి. మరి ఇలా మాట్లాడే వాళ్ళకి ఆ సెక్షన్ ఎందుకండి? వీళ్ళ సోషల్ మీడియాలో వర్రా రవీందర్ రెడ్డి అనేవాడు ఎన్ని మాట్లాడాడండి. ఈవిడ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు మహిళల గురించి, మహిళలు కట్టుకున్న చీరల గురించి, వాళ్ళు మాట్లాడే మాటల గురించి, ఏదన్నా పోస్ట్ పెట్టినా ప్రశ్నించినా ఇష్టానుసారం మీ ఇంటికి రమ్మంటావా అని మాట్లాడాడు. మాట్లాడలేదా వర్రా రవీందర్ రెడ్డి? ఎవరో గురించి ఎందుకండి, నేనే సాక్ష్యం. మా గురించి ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఎంత నీచాతి నీచంగా మా ఫోటోలు మార్ఫింగ్ చేసి మాట్లాడాడు. మరదల పిల్ల అని పోస్ట్ పెట్టాడు. ఎలాంటి నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో తెలుసా? అలాంటి వాళ్ళ మీద వీళ్ళు ఎందుకు తీసుకోలేదు యాక్షన్? మరి వీళ్ళు తీసుకోవాలి కదండి, యాక్షన్ తీసుకోవాలి కదా వీళ్ళు కూడా. మరి వీళ్ళు ఎందుకు తీసుకోలేదు? ఓకే.
రైట్. శివపార్వతి గారు మళ్ళీ ఇంకొక విషయం అండి, నాగేంద్ర మీద నాగేంద్ర గారి మీద కేసు పెట్టలేదు వీళ్ళు, ఆయన అట్లా చేశాడు ఇట్లా చేశాడు. అమ్మ ఫస్ట్ నీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే SC ST అట్రాసిటీ కేసు ఆయన మీద ఫైల్ అయిందమ్మా, చెక్ చేసుకోండి మీకు.